శంఖారావము. మన రికార్డింగ్ నెంబరు 94 94. 13th చాప్టర్ అయిన క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఇప్పుడు మనం 21వ శ్లోకం చదువుకోబోతున్నాము. సృష్టి చేయువాడు, చేయబడు సృష్టి, సృష్టి జరుగుట అను మూడును ఒకదాని నుండియే ఏర్పడుచున్నవి. అట్లేర్పడు కారణమే ప్రకృతి. ఒక కాగితమును త్రికోణాకారముగా మడచినచో ఆ కాగితమునందే 3 కోణములు, వాని నడిమి వైశాల్యము వేరువేరుగా ఏర్పడుచున్నవి కదా. అట్లే ప్రకృతి కారణముగా ఈ సృష్టికి కారణమైన సృష్టికర్త, సృష్టిలోని జీవులు, వారికిని సృష్టికర్తకును నడుమగల కార్యకారణ సంబంధములు ఏర్పడుచున్నవి. ఈ సృష్టి ఎవనియందు జరుగుచున్నదో అట్టి అంతర్యామియే పురుషుడు. సృష్టి జరుగుటలో పురుషుడు జీవుడుగా ఏర్పడును. ప్రకృతి పురుషుడు అను ఇద్దరియందు ఈ సృష్టి జరుగుచున్నది. సృష్టించువాడు, సృష్టించబడునది, సృష్టి అను పని మూడు సంబంధములు ఏర్పడుటకు హేతువే ప్రకృతి. సృష్టిలోని అనుభవమునకు హేతువే పురుషుడు. ఈ పురుషుడే ప్రకృతి యందుండి అందు ఉద్భవించుచున్న గుణములను అనుభవించుచున్నాడు. వంట ఇంటిలోని బియ్యము, ఉప్పు, చింతపండు, నీరు, కూరలు అనువానియందు లేనట్టి రుచులు వంట చేయుటలో ఏర్పడుచున్నవి. అట్లే ప్రకృతి పురుషుల సంయోగమున సృష్టి అనుభవములు ఏర్పడుచున్నవి. వాని అనుభవమును పొందువాడు జీవుడు. కార్యక్రమము ఏర్పడుటకు హేతువు ప్రకృతి. వంటకములు వంట ఇంటిలో వండబడుచున్నప్పుడు రుచులు వెలువడుచున్నవి గదా. దానితో జీవులకు రుచులయందు అభిలాష కలుగును. తనకు కలిగిన అభిలాషకు తగినట్టి వంటకములను వండుకొని తినుచుందురు. అట్లే ప్రకృతి గుణములయందు పురుషునకు కలిగిన పరిచయము వలననే జన్మలెత్తుట జరుగుచుండును. కలిగిన పరిచయమును అభిలాషను బట్టి దానికి తగిన జన్మము మంచిది గాని చెడ్డది గాని కలుగుచుండును. అట్టి అనుభవమునందు అభిలాషపడువాడు, జన్మల అనుభవమును పొందువాడు పురుషుడు. అట్లు అభిలాషపడుట, అనుభవమును పొందుట అను వింతలను చూచుచున్నవాడు కూడా అచ్చటనే హృదయమునందు ఉన్నాడు. వానినే ఈశుడు, ఈశ్వరుడు, మహేశ్వరుడు, పరమాత్మ అందుము. ఇన్నిటికి క్షేత్రముగానే ఈ దేహం ఉన్నది. అనుభవించువాడుగా పురుషుడున్నాడు. అనుభవించువానిని, అనుభవమును గమనించువాడుగా ఈశ్వరుడున్నాడు. 21, 22, 23 శ్లోకాలు అయిపోయినాయి. ప్రకృతి గుణములు అని నెక్స్ట్ హెడ్డింగు. ఈ మొత్తమును అవగాహన చేసుకొనవలనన్నచో మొదట ప్రకృతిని, ప్రకృతి గుణములను అర్థము చేసుకొనవలెను. ప్రకృతి అనగా స్వభావము. తన స్వభావము వేరు, తాను వేరు అని క్రమముగా తెలియను. స్వభావము మూలముననే తాను వ్యక్తమగుచున్నాడు గాని లేనిచో తాను అంతర్యామిగానే ఉండేడివాడు. స్వభావమునందు ప్రకాశించుట వలన ఈ సృష్టిగా, జీవరాశులుగా, నీవుగా, నేనుగా భేదభావము కనిపించుచున్నది. గుణముల కలయిక చేత ఎవని స్వభావము వానిదిగా ఏర్పడును. ఇన్నిటికి మూలమైన ఒకే స్వభావమునందు ఇన్నియు వేరువేరుగా వర్తించును. ఆ ఒకే స్వభావమే గుణాతీతమైన ప్రకృతి. ఈ విధముగా ప్రకృతిని, గుణములను ఎవడు తెలుసుకొనుచున్నాడో వాడు ఏమరపాటు పొందడు. ఇన్ని విధములుగా ఇందరి స్వభావములుగా సృష్టిలో వర్తించుచున్నను జన్మబంధమును పొందడు. తనను తానే చూచుకొనుచుండును. కొందరు ధ్యాన మార్గమున తమను తాము చూచుకొందురు. కొందరు జ్ఞానమును ఆర్జించి పరమార్థమును గ్రహించి దర్శింతురు. కొందరు యోగాభ్యాసము చేసి తరింతురు. కొందరు సత్కర్మలను ఆచరించి ఫలితములను సమర్పణ చేసి కర్మయోగము చే దర్శింతురు. కొందరు సూటిగా నేను తాను అను అనుభూతిని దర్శింతురు. మరి తెలియని వారికి దీనిని తెలియగల విధానమేది అని సందేహము కలుగవచ్చును. అట్టివారు ఇతరుల నుండి తెలుసుకొని అభ్యాసము చేసి దర్శింతురు. తెలియనివారు, తెలిసినవారు అను భేదము ప్రకృతి గుణములయందు గల భేదమే గాని ప్రకృతి యందు గల భేదము కాదు. అంతర్యామికి భేదం ఉండనే ఉండదు.
జీవుడు అంతర్యామి యందే భాషించుచున్నాడు గనుక తెలియని వారు తెలిసిన వారిని అడిగి ఈ తత్వమును దర్శింపగలుగుట సాధ్యపడుచున్నవి. తెలియని వారు ఇట్లు తెలుసుకొనుట వలన తెలిసిన వారు పొందిన స్థితినే వారు పొందుచున్నారు. అనగా జనన మరణములు ఉన్నవనుకొని అజ్ఞాన స్థితి నుండి, జనన మరణములు ఉన్నవి అనుకొను అజ్ఞాన స్థితి నుండి తాను అమృతత్వమున ఉన్నాము అన్న శాశ్వత స్థితికి చేరుకొనుచున్నారు. ఈ జ్ఞానము మొదట ఎవ్వడైనను విని తెలుసుకోవలసినదే కనుక ఇది శృతి విద్యగా ఉన్నది. విని ఊరకొనువారుగాక విని ఆ తత్వమే తాముగా మారినవారు శృతిపరాయణులు అనబడుచున్నారు. స్థావరములు జంగమములు అనబడు సృష్టి భేదములలో ఏది అయినను క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనబడు రెండిటి కలయిక చేతనే అస్తిత్వము చెందుచున్నది. అట్టి జీవరాశులలో అందరియందొకడుగా ఉన్న పరమేశ్వరుని దర్శింపవలెను. నశించుచున్న రూపములలో నశింపని వానిని గమనించి దర్శింపవలెను. అట్లు దర్శించిన వాడే నిజమైన ద్రష్ట. కుండలలోని మట్టిని జ్ఞప్తియుంచుకొని కుండలు వేరుగా ఉన్నవని నమ్మక కుండలను ఉపయోగించుకొని జీవింపవచ్చును. అట్లే రూపములను నమ్మక తెలిసిన వారు ఆ రూపములలో వర్తించుచున్నవానిని జ్ఞప్తియందుంచుకుని తామును వర్తించుచున్నారు. దానితో శాశ్వతత్వము నందుచున్నారు. 24 నుంచి 28 శ్లోకం దాకా అయిపోయినాయి. అట్టి ద్రష్టలు ఈ సమస్తమునందును సమానముగా అస్తిత్వము చెందిన వానిని చూచుచున్నారు. వాడే ఈశ్వరుడు అనబడును. మన హృదయములయందు గమనించుచున్నవాడుగా అతడే ఉన్నాడు. ఆ స్థితిలో జీవుడు అనబడును. వానిని గమనించుచున్నవాడుగా అతడే ఉన్నాడు. వానిని ఈశ్వరుడు అందురు. ఈ ఇరువురి సంబంధం ఏర్పడిన హృదయమే ప్రకృతి పురుషుల సమాగమ స్థానము. ఇట్లు సమాగమము చెందుటయే అస్తిత్వము. ఇట్లు జీవుని ఈశ్వరుని దర్శించినవాడు హింసాబుద్ధి లేనివాడగును. తనను తాను హింసించుకొన ఇష్టపడడు. సర్వజీవుల రాశులలోనూ గల సారము ఈ ఇరువురి సమాగమమే గనుక ఎవరినీ హింసించుటకు ఇష్టపడడు. 29వ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ సృష్టికర్త కర్తృత్వము అని హెడ్డింగు. ఇక సృష్టిలో జరుగుచున్న కార్యక్రమమంతయు ఆచరించుచున్నవాడెవరు? జీవుడా ఈశ్వరుడా? మనమందరము చేయుచున్న పనులకు మనము కర్తలమా కాదా? లేక ఈశ్వరుడే కర్తయా అను ప్రశ్నలు మిగులును. ప్రకృతి వలన ఈ పనులన్నయూ ఆచరింపబడుచున్నవి గాని వానికి కారణము ఈశ్వరుడు కాడు, జీవుడును కాడు. ఎవని స్వభావము వలన వాడు పనులను కల్పించుకొనుచు చేయుచున్నాడు. తానే చేయుచున్నానని నమ్ముచున్నాడు. రైలెక్కినవాడు ప్రయాణము చేయుచున్నానని నమ్ముచున్నాడు. కానీ ప్రయాణము చేయుచున్నది రైలే కానీ తాను కాదు. అట్లే ఎవని ప్రకృతి వాని యందు కర్మ ప్రేరణ కలిగించుచుండగా దానికి తానే కారకుడను అనుకొనుచున్నాడు. ఇట్లున్న ప్రకృతి తత్వమును కారకత్వమును, ప్రకృతి తత్వమును కారకత్వమును గ్రహించి తనను ప్రకృతి కన్న పరుడుగా ఎవడు చూడగలుగునో వాడే తనకన్న పరుడుగా ఈశ్వరుని చూడగలుగును. తనకు ఈశ్వరునితో గల సంబంధమే భక్తి అని గ్రహించును. ఈశ్వరునికి తన వలన ప్రయోజనమేమీయూ లేదు కనుక తనతో ఈశ్వరునకు గల సంబంధమునే కృప లేక దయ అని గ్రహించును. తానా గుణమును ఇతరులపై ప్రకాశింపచేయుటకు ప్రయత్నింపగా ఈశ్వరుని దయ తనపై ప్రసరించునని తెలియును. ఇట్లు దర్శించినవాడు తానీ కర్మలకు కర్త కాడని దర్శించును. 30వ శ్లోకం అయిపోయింది. అదేవిధంగా మన క్షేత్రజ్ఞ విభాగంలో 94వ రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే జీవితంలో మనం భగవంతుడిని నమ్ముతాము, ఏదో చేస్తూ ఉంటాము, భగవద్గీత విన్నాం, ఏదో మంచి పని చేస్తున్నామని అనుకుంటున్నాం. కానీ కొన్ని మూమెంట్స్ వస్తాయి మనకి, మనం ఏం చేస్తున్నామో తెలియదు. ఒక కన్ఫ్యూజన్గా ఉంటుంది మనస్సుకి. ఏం చేయాలి, ఏది కరెక్ట్, పొరపాటు చేస్తున్నానేమో, అయ్యో ఒక కొట్టుకుపోయేటటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు
ఆ భగవంతుని తలుచుకోవటం మర్చిపోతు. తండ్రి నువ్వే చూసుకుంటున్నావు, చూసుకోవాలి కాదు, నువ్వే చూసుకుంటున్నావు, నాదేమీ లేదు, నువ్వు బ్యాక్గ్రౌండ్గా నా వెనకాల ఉండబట్టే నాకు ఈ కన్ఫ్యూజన్ అనేది కూడా తెలుస్తోంది. ఇంకో మాట కూడా చెప్పాలి ఇక్కడ, కన్ఫ్యూజన్ అంటే అది భగవంతుడి స్వరూపం. అదేమిటండి కన్ఫ్యూజన్ భగవంతుడి స్వరూపం ఎట్లా అవుతుంది అని అడగకూడదు. ఎందుకంటే కన్ఫ్యూజన్ అనే మాటకు అర్థం ఏంటంటే మనస్సుకు తెలియటం లేదు అనేది. మనస్సు దేన్ని కాంప్రహెండ్ చేయలేదు, మనస్సుకి అందనిది ఏది అంటే అది భగవత్ స్వరూపం. అదే కన్ఫ్యూజన్ లాగా మనకు అనిపిస్తుంది. కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు కంగారు పడకూడదు. తండ్రి నువ్వు వచ్చావా అని ఒక నమస్కారం పెట్టుకోవాలి. అది మనం మర్చిపోకుండా ఉంటే చాలా ఉపయోగిస్తుంది జీవితంలో. దిక్కు దోవ తెలియకుండా ఉన్నప్పుడు సూర్యభగవానుడు ఎదురుకుండా వచ్చి వెలుగు ఇచ్చి దోవ చూపించినట్టుగా అయిపోతుంది. మర్చిపోకుండా ఉండాలి. ఇది నాకు జరిగిన అనుభవం కాబట్టి నాకు మీకు అందరితో పంచుకోవాలని అనిపించింది.